స్థానిక శాసనసభ్యులు అల్లుడు గారు ఆదిరెడ్డి వాసు గారు, మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు పెద్దలు పీతాని సత్యనారాయణ గారు, గౌడ కార్పొరేషన్ చైర్మన్ గారికి గురుమూర్తి గారు, అలాగే జయప్రకాష్ గారు, శైలజ గారు, వేమగిరి శ్రీనివాసరావు గారు, గోపాల్ గారు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌడ శెట్టిపల్లి ఈడిగా శ్రీసేన యాత కులానికి చెందినటువంటి అందరికీ కూడా నమస్కారం. ఈ రోజున బొమ్మేటి వెంకటరెడ్డి గారు అంటే శెట్టిపల్లి కులానికి ఆద్యుడు. ఆయన ఆ కులాన్ని ఆ రోజుల్లోనే సంఘటితపరిచి ఉప కులాలుగా ఉన్నటువంటి ఈంద్ర ఈరిగా రెండు జాతులను కలిపి శెట్టిపల్లిగా నామకరణం చేసి ఒక శెట్టిపల్లి కులాన్ని స్థాపించి ఆయన చిన్నపిల్లంగా ఉన్నటువంటి వారిని అందరినీ కూడా తాటి మీద తీసుకొచ్చి ఇవాళ శెట్టిపల్లి కులానికి ఒక ఆద్యుడిగా నిలబడ్డాడు ఆయన. అటువంటి మహనీయుడి యొక్క విగ్రహావిష్కరణకి పూర్తిగా సహకరించినటువంటి ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక నమస్కారాలు పెట్టుకుంటా ఉన్నాను. పెద్దల్ని తలుచుకుంటే కులాన్ని సమీకరించి పెద్దలు చెప్పారు ఇంత గెలిచి రచ్చగలమని. ముందు ఉన్న కులంలో మనం విలువ సాధిస్తే ఆ కులంలో మన అందరం కూడా యునానిమస్ గా మనం ప్రేమించగలిగితే మిగతా కులాలు కూడా ఆటోమేటిక్గా ప్రేమిస్తాయి. నాకు బాగా గుర్తు 2003లో పీతాని సత్యనారాయణ గారు తణుకులో పెద్ద ఎత్తున గౌడ శెట్టిపల్లి చేసి పెద్ద సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత 6 నెలలకి మరి పీతాని సత్యనారాయణ గారు ఎమ్మెల్యే అయ్యారు. ఇదే జిల్లాలో మరి సుభాష్ చంద్రబోస్ కానీ కొడుకుడి చిట్టబ్బాయి కానీ వాళ్ళందరూ అదే టైంలో 2004లోనే శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. నేను కూడా గౌతలక్ష్మి గారి విగ్రహం 2008 ఆగస్టు 16వ తారీఖున మచిలీపట్నంలో పెట్టా. దానికి ముఖ్యమైన అతిథి ఎవరంటే గవర్నర్ గారితో పాటుగా కింజరపు ఎర్రనాయుడు గారు. ఎర్రనాయుడు గారికి మనకి మన కులానికి విడదీయరాని బంధం ఉంది. ఎలాగంటే 85లో ఎర్రనాయుడు గారికి టికెట్ రాకపోతే శివాజీ గారిని ఎర్రనాయుడు గారిని కూడా గౌతు లచ్చన్న గారు నామినేషన్ వేయించి ఇండిపెండెంట్ గా నుంచోబెట్టి వాళ్ళిద్దరిని కూడా గెలిపించి అసెంబ్లీకి పంపించిన ఘనత మన గౌడ జాతి నాయకుడు గౌతు లచ్చన్న గారిది. అదేవిధంగా అదే విశ్వాసంతో ఎర్రనాయుడు గారు మరి మచిలీపట్నంలో నిర్వహించిన సభని అప్పుడు నేను ఏ కార్పొరేటర్ కూడా కాదు గౌతు లచ్చన్న గారి విగ్రహం ఆవిష్కరించేటప్పటికి అప్పుడు వచ్చిన జనసమూహాన్ని మరి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి ఇంత నాయకుడికి మనం రాజకీయంగా అవకాశం ఇవ్వాలని చెప్పి నాకు అండగా నిలబడి నేను ఎంపీ అయ్యానంటే దానికి కారణం కింజరపు